మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నీకెంతో బావుంది. నిన్నిలా చూసినందుకైనా వాడు మళ్ళీ మామూలు మనిషి అవుతాడని నీకు ఆశ కదూ? మంచి పని చేసావమ్మా. అయ్యో భగవంతుడా, బీర్వాలో నుంచి చేతికి దొరికిన చీర తీసి కట్టుకున్నాను, కానీ దీన్ని హర్ష గారు మాధవికి పుట్టినరోజు గిఫ్ట్గా ఇచ్చారని నాకు తెలియనే లేదు. ఎంత తప్పు జరిగిపోయింది. ఒరే హర్ష, వెళ్ళిపోతామే? చూడు, నిజంగా ఈ చీరలో మాధవి మిలమిలా మెరిసిపోవడం లేదు. పార్వతి, నువ్వు మరీ డైరెక్ట్గా అలా అడిగేస్తే అలా? ఎంత భార్యాభర్తలైతే మాత్రం పెద్దవాళ్ల ముందు ఇబ్బందిగా ఫీల్ అవ్వరు? చాలండి, ఆనాటి సరదాలు ముచ్చట్లు గుర్తు చేస్తేనైనా మొగుడు పెళ్లాల్లో కొంచెమైనా కదలికొస్తుందేమోనని అలా అన్నాను. అమ్మా మాధవి, అంతా బావుంది కాని తల్లో మల్లెపూలే తక్కువ. పెట్టుకుని వెళ్ళమ్మా. ఛ, ఇదంతా నాటకమని తెలియని వీళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. అందుకే హర్ష గారు అలా వెళ్ళిపోయినట్టున్నారు. అయ్యో, అమ్మా నాన్నలకి మాధవి మీద విపరీతమైన అభిమానం, ప్రేమ. ఆ చనువుతోనే రాణిని ఆ చీరలో చూడగానే అలా అనుంటారు. పాపం రాణి వాళ్ళ మాటలకి ఎంత ఇబ్బంది పడి ఉంటుందో. క్షమించండి మాధవి గారికి, మీరు ఈ చీర పుట్టినరోజు కానుకగా ఇచ్చారని నాకు తెలీదు. పొరపాటుగా ఈ చీరని కట్టుకుని నేను తప్పు చేశాను. అసలే బాధలో ఉన్న మీకు మాధవి గారిని గుర్తు చేసి మరింతగా ఇబ్బంది పెట్టుంటాను. అదేమీ లేదండి. కొన్ని జ్ఞాపకాలు అంత తేలిగ్గా మనసులోంచి చెరిగిపోవు. మనుషులు దూరమైనా అవి మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. మా అమ్మా నాన్నలు మీ గురించి తెలియక ఏదో అన్నారు. అవన్నీ పట్టించుకోకండి. హర్ష గారు, వాళ్ళ అలా అనడంలో తప్పేం లేదు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి వస్తుందని ముందుగానే జాగ్రత్త పడకపోవడం నా తప్పే. ప్లీజ్, మనది కాని పాత్రలో నటిస్తున్నప్పుడు కలుక్కుమనే ఇలాంటివి జరగడం సహజమే. మీరు కాదు, నేను కాదు. అసలు నిజమేంటో మనిద్దరికే తెలుసు. అనుక్షణం అది గుర్తుంచుకుంటే చాలు. వెంటనే చీరను మార్చి వేరే చీరను కట్టుకోవాలి. ఇంకెప్పుడు ఇలా జరగకుండా జాగ్రత్త పడాలి. వావ్, డా ఏంజిల్ మళ్ళీ ఎన్నాళ్ళకు కనిపించింది. ఇవాళ ఎలాగైనా నా డార్లింగ్ని కలవాలి. బయోడేటా మొత్తం తెలుసుకోవాలి.
బా ఏమున్నావే, సూపర్ ఫిగర్ అనేది. నీలాంటి ఆడదాన్ని పడేయకపోతే నేను మగాన్నే కాదు, నిన్ను మిస్ చేసుకునే సమస్య లేదు. నో వే. చచ్చావు. పూజ మేడం మళ్ళీ వస్తుందేంటి? నా గెస్ తప్పలేదు. నా కుక్క పిల్ల డ్యూటీలోనే ఉంది. రాయ్, పక్కకు జరుగు. మిస్టర్, మర్యాదగా మాట్లాడు. షట్ అప్. మూవ్ ఐ సే. హోల్డ్ యువర్ టంగ్. యూ. నీ సంగతి తర్వాత చెప్తా, ముందు అడ్డం జరుగు. నో, ఇది ప్రైవేట్ ప్రాపర్టీ. ఎవరు పడితే వాళ్ళు రావడానికి ఎంట్రీ లేదు. హౌ డేర్ యూ? నేనెవరో తెలుసా? విశాల్, ఈ ఏరియా మొత్తంలోకే బడా కాంట్రాక్టర్ సింహవరం సిద్ధప్ప గారి కొడుకుని. అయితే నాకేంటి? ఇది హర్ష గారి ఎస్టేట్. ఇక్కడ నేను మేనేజర్ని. తెలియని వాళ్ళెవ్వరిని లోపలికి రానివ్వకూడదని ఇక్కడ రూల్. ఐ డోంట్ కేర్. యూ హ్యావ్ టు కేర్. నీ మాట నీ ఇంటి దగ్గర చెల్లుతుందేమో గానీ ఇక్కడ కాదు. పర్మిషన్ ఉన్న వాళ్ళకే ఇక్కడ ఎంట్రీ. అయితే అది లోపలికి ఎలా వెళ్ళిందిరా? తప్పుగా మాట్లాడమంటే జాగ్రత్త. ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వలేని నువ్వే మనిషివి. ఓ, అంత రెస్పెక్ట్ ఇస్తున్నావంటే ఆ పిల్ల నీ బాస్ కూతురా, నీ చెల్లెలా? అది నీకు అనవసరం. మర్యాదగా వెళ్ళిపో. ఎంత పొగర్రా నీకు? ఆఫ్టర్ ఆల్ పనుడివి, నన్నే ఎదిరిస్తావా? నిన్ను నీ బలం జులం చాతగాని వాళ్ళ మీద చూపించు, నా మీద కాదు. రేయ్! రేయ్!